40 సంవత్సరాల తర్వాత అరణ్యం దగ్గర నుంచి మరలా ఇశ్రాయేలీయుల్ని విడిపించే ఆ స్థాయికి ఎందుకు వచ్చాడు? ఈ మధ్యలో ఏం జరిగింది? ఇశ్రాయేలుని విడిపించే స్థాయికి వచ్చారంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగింది స్టార్టింగ్ నుండి. ఇక్కడ గొర్రెలు కాస్తున్న టైంలో ఒక స్వరం పైన వినపడతా ఉంటుంది. ఒక పక్కన ఏంటంటే ఒక పొద కాలిపోతూ ఉంటుంది, మండుతుంది కానీ అది కాలదు. ఏంటని చెప్పి ఇదేంటారు ఈ విచిత్రం ఏంటని చెప్పి చూస్తానికి వచ్చినటువంటి మోషే చెప్పులు తెలిపోతాడు. మోషే ఆ చెప్పులు విడిచిరా, ఇది నా పవిత్ర స్థలం, ఇక్కడ రాకూడదు, చెప్పులే పరిశుద్ధ స్థలం రాకూడదని చెప్పండగానే వెంటనే చెప్పులు తీసి ఆ మాటకు విధేయత చూపుతాడు. అప్పుడు నువ్వు ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించాలి, వాళ్ళ యొక్క మొర నాకు వినపడింది, నువ్వు వాళ్ళకి నాయకుడివే, వాళ్ళందరినీ ఇశ్రాయేలు జనాంగాన్ని వెంట పెట్టుకుని నేను తీసుకెళ్లే ప్రదేశం, నేను చెప్పిన ప్రదేశాన్ని తీసుకెళ్ళాలని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. అలా చెప్పగానే మోషే వెంటనే సరే ప్రభు అని వెళ్ళిపోతాడు. ఎంత నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు అని చెప్పి సాకులు చెప్తాడు. 5 సార్లు సాకులు చెప్తాడు. మోషే ఆహారంలో తీసుకెళ్తున్న గ్రామంలో మరి వాళ్ళకి ఆహారం కావాలి, నీళ్లు కావాలి. వీళ్ళు చాలామంది, సుమారు కొన్ని లక్షల మంది వెళ్తా ఉన్నారు. ఈ లక్షల మందికి ఆహారం సిద్ధపరచుకుని వెళ్ళడం కష్టం. ఆ పైగా 40 సంవత్సరాలు అరణ్యంగా నడుచుకుంటే వెళ్ళారు వీళ్ళు, ఏది కనాను చేరడం కోసం. ఈ సందర్భాల్లో మరి ఆహారం ఎలా వచ్చింది, నీళ్ళు ఎలాగ వాళ్ళకి? నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా ఏదైనా ఇక్కడి నుంచి వేరే చోట ప్రయాణం చేయాలంటే మనం ఇంటిల పాతికి వండుకుని వెళ్ళడం అనేది మనకు చాలా కష్టం. అలాంటిది 6 లక్షలు, సుమారుగా 6 లక్షల కాల్బలంతో ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతారు ఇశ్రాయేలీలు. వీళ్ళందరికీ ఆహారం వండాలి అంటే ఇంకా రోజు వండడమే సరిపోద్ది, ప్రయాణానికి టైం ఉండదు. అందుకని దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించేవాడు. ఏ రోజు ఆహారం ఆ రోజు ఫ్రెష్గా పరలోకం నుండి వచ్చేది. సో అది వాళ్ళు తినడానికి ఆహారం అయితే, వాళ్ళు త్రాగడానికి